నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆట ఏదైనా పట్టుదల, కృషి ఉంటే విజయాలు సాధ్యమేనని నిరూపిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ఇద్దరు 7వ తరగతి విద్యార్థులు చదరంగంలో అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ రేటింగ్ ను తమ తొలి ప్రయత్నంలోనే కైవసం చేసుకుని వెంకటగిరి ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటారు. ఈ సందర్భంగా వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర శుక్రవారం సంస్థాన కోటలో ఈ బాల మేధావులను అభినందించి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు దుశ్శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం నిర్వహించిన అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబర్చి టోర్నమెంట్లో అవసరమైన పాయింట్లు సాధించి తొలి ప్రయత్నంలోనే అంతర్జాతీయ రేటింగ్ పొందడం విశేషంగా నిలిచిందన్నారు. ఇందులో వెంకటగిరి మోడల్ స్కూల్కు చెందిన కలువ దమరేష్ 1498 రేటింగ్ సాధించగా మదర్ అకాడమీ స్కూల్ విద్యార్థి కలవకొల్లు మధుశ్రీతన్ 1442 రేటింగ్తో అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. సాధారణంగా అంతర్జాతీయ చెస్ రేటింగ్ సాధించాలంటే అనేక టోర్నమెంట్లలో పాల్గొని అనుభవం సాధించాల్సి ఉంటుందని, కానీ ఈ ఇద్దరు విద్యార్థులు తొలి అవకాశాన్ని విజయవంతంగా మలుచుకోవడం ప్రశంసనీయమని యువరాజు పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తులో భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి అని యువరాజు విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థులు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేకుండానే కేవలం ప్రతిభ, కృషి, పట్టుదలతో అంతర్జాతీయ చెస్ వేదికపై అడుగుపెట్టడం స్థానిక యువతకు ఆదర్శంగా నిలుస్తోందని, వీరి విజయం పట్ల వెంకటగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎంఏ నారాయణ, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి మన వెంకటగిరి ఆశా జ్యోతులు యువకులు రమరేష్ మధు చెస్ క్రీడలో ఉన్నత స్థాయి సంపాదించారు. మన వెంకటగిరి కీర్తిని చెస్ క్రీడలో అత్యధిక స్థాయికి తీసుకొని వెళ్ళారు. ఈ సందర్భంలో వాళ్ళిద్దరిని శాలువాలతో సంకరించి మన వెంకటగిరి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన దానికి అభినందిస్తూ వాళ్ళ కోచ్ నారా విజయ్ గారిని వారు చేసిన సేవలు చెస్ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ మన వెంకటగిరికి వారు చేస్తున్న సేవలకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ రమరేష్ ఈసారి గూడూరు డివిజన్ నెంబర్ 1 ప్లేస్ లో నిలవటం, అదేవిధంగా గతసారి మధు నెంబర్ 1 ప్లేస్ లో నిలవటం, ఇంటర్నేషనల్ చెస్ ర్యాంకింగ్ లో 1449 ర్యాంక్ మధుకు రావటం, చెన్నైలో జరిగిన టోర్నమెంట్స్ లో బిలో 16,000 టోర్నమెంట్ ర్యాంకింగ్ లో టోర్నమెంట్ జరిగిందంతా ఇప్పుడే విజయ్ గారు చెప్తూ వచ్చారు. ఏప్రిల్ నెల 24, 25 తేదీల్లో జరిగిన టోర్నమెంట్స్ లో 48 మధుకు రావటం, రమరేష్ కి 1498 రావటం అనేది ఒక చిన్న విషయం కాదు. ఇది ఇంటర్నేషనల్ చెస్ ర్యాంకింగ్స్ అంటే ప్రపంచ ర్యాంకింగ్స్ అవి. ఇటువంటి వెంకటగిరి అటువంటి ప్రాంతం నుంచి ఆ స్థాయికి వెళ్ళటం అంటే అంత సులభం కాదు. ఏదో సిటీలో చెస్ గ్రాండ్ మాస్టర్స్ కోచింగ్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళకే సాధ్యమయ్యేది అది. అటువంటి ఫలితాలని మన విజయ్ గారు ఈరోజు మన వెంకటగిరి పిల్లలతో సాధిస్తున్నారంటే ఆయన్ని చాలా అభినందించాలా. నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వెంకటగిరి క్రీడలకి స్థానం అటువంటి వాటిలో వెంకటగిరి క్రీడలకి చెస్ క్రీడలో ఇంత ముందుగా ఆయన తీసుకొని వెళ్తున్నారంటే ఆయన అభినందిస్తూ నా ధన్యవాదాలు ఆయన తెలియజేస్తున్నాను. మన వెంకటగిరి కీర్తి అనేక క్రీడల్లో ముందుకెళ్లాలా, మనం గర్వంగా అటువంటి సందర్భం ఇది. మన పిల్లలిద్దరూ మధు కానీ రమరేష్ కానీ ఈ ఫీట్ ని సాధించిన దానికి మనం అందరం హర్షించాలా, వాళ్ళందరినీ అభినందించి మన తోడు మనం ఎంత చేయగలుగుతామో వాళ్ళు ఇంకా ముందుకెళ్లేదానికి మనం కృషి చేయాలని తెలియజేస్తూ మరొకసారి వారికి, వారి తల్లిదండ్రులకి, వీళ్ళు పడ్డ కష్టాలు, వీళ్ళు పడ్డ కీర్తి వెనకల వాళ్ళ తల్లిదండ్రులుగా కష్టాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళని రోజు కోచింగ్ తీసుకొని వెళ్ళాలన్నా, ఒక పక్క చదువు చూస్తూ ఒక పక్క క్రీడలు చూడాలంటే ఒక తల్లిదండ్రులుగా ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు.
వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ గురువులకి, అదేవిధంగా ఇద్దరు పిల్లలకి నా అభినందనలు తెలియజేస్తూ, నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.